ఈయనకి ఇద్దరు కొడుకులు. విజయ్ శంకర్ ఫస్ట్ కొడుకు, అజయ్ శంకర్ రెండో కొడుకు. వీళ్ళిద్దరు కూడా కొరియోగ్రాఫర్సే. అంటే ఈయనంత బిజీగా చేయకపోయినా కొరియోగ్రాఫర్లుగా సెట్ చేశాడు అంతే. ఏమండి, ఇలా ఉంటున్న టైంలో ఇంట్లో ఈయనకి చాలా నోబుల్గా తన వ్యవహారం జరుపుకుంటూ నోబుల్గా ఉంటూ ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనుకునే మనస్తత్వం శివశంకర్ మాస్టర్ది. అలాంటి వాడికి ఇంట్లో పెద్ద కోడల రూపంలో బాగా ఇదే ఆవిడ ఈగో ప్రాబ్లం వచ్చేసి వీళ్ళేదో సపోజు ఏమ్మా నువ్వు ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మని చెప్పారనుకోండి, ఆవిడ కోపం వచ్చింది. ఇప్పుడు మాస్టర్స్ అంతా ఏమంటే ఇప్పుడు కొంత పద్ధతికి అలవాటు పడతారు కదండి పెద్దవాళ్ళు అలవాటు పడితే అమ్మ ఇలా ఉండాలమ్మా అని చెప్పారనుకోండి, దాంతో కోపం కోడళ్ళకి. దాంతో గృహహింస కేసు పెట్టేసి మామూలుగా సపరేట్ గా అనేది లేకుండా ఉమ్మడిగా ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత వెళ్ళిపోయి ఉంటారులేండి. ఆ తర్వాత వెళ్ళిపోయి ఉంటారు, అందులో సందేహం. తర్వాత కేసు రన్ అవుతుందిగా. ఈ కేసు రన్ అవుతుందో మానసికంగా నలిగిపోయాడు. కేసు దాన్ని విడిపించుకోవడానికి ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోయి తర్వాత సంపాదించినప్పుడేమో తెలియదండి పెద్దగా. అంటే బ్రాటప్ చేయడానికి, ఇళ్ళు కట్టుకోవడానికో లేకపోతే పిల్లల్ని పెంచడానికో దీనికో సరిపోతుంది. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, దీనికి ఎక్స్ట్రా మనీ కావాలి. ఆ ఎక్స్ట్రా మనీ సంపాదించేంత బిజీ కాదు ఈయన. ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంటే అప్పుడు తెలుసుకున్న ఓంకార్ అనే ఆయన ఆట ప్రోగ్రామ్ ఉంది కదా, ఓంకార్ తెలుసు, టీవీ ఛానల్స్ జీ ఆట, దాంట్లో పెట్టి జడ్జిగా పెట్టి ఆర్థిక సాయం చేశాడు. తర్వాత ఈ దీంతో నలిగిపోతూ 2016లో ఏం చేశాడంటే, అప్పుడు ఆ సంవత్సరం సరిపోయింది ఆవిడ, ఎవరో జయలలిత గారు. అంతకు ముందే జయలలిత గారికి ఒక లెటర్ రాసి, అమ్మ నేను ఇలాగ చచ్చిపోతున్నా, నేను నా మీద నా కోడలు కేసు పెట్టి నన్ను చిత్రహింసలు చేసేస్తుంది, మానసికంగా నలిగిపోతున్నాను, నన్ను దీని నుంచి బయటపడేయండి అమ్మా అని చెప్పేసి జయలలిత గారికి ఒక లెటర్ రాశాడు. నో రెస్పాన్స్. ఆ తర్వాత జయలలిత గారు చనిపోయారు. అదే సంవత్సరం చనిపోయారు. ప్రభుత్వం నుంచి కూడా ఏమీ రాలేదు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈయన నేను ఇలా చేశాను, నా కోడలు ఇలా చేస్తుంది, నేను అలా చేసేవాడిని, ఎప్పుడు మా కోడలకు గృహహింస చేసేవాడిని, నేను గృహహింస కేసు పెట్టి నన్ను వేధిస్తుంది, ఇది ఇక్కడ నాకు ఆత్మహత్య చెప్ప శరణం లేదని చెప్పేది. ఇది ప్రెస్ మీట్ పెట్టి